సో వాట్ ఈజ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్? అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? సో మనం ఆల్రెడీ సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటో చూసాం. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఒక మెషిన్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేసే ప్రోగ్రామ్ని సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇప్పుడు మన ల్యాప్టాప్లో ఆల్రెడీ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసాం. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ ఎందుకు? సిస్టమ్ మొత్తాన్ని కంట్రోల్ చేయడానికి. కానీ మనం కొన్ని వర్క్స్ చేయడానికి మనం ఆ సిస్టమ్ యూజ్ చేస్తున్నాం. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి. మనకేం కావాలి? ఎంఎస్ ఆఫీస్ కావాలి. అవునా? నెక్స్ట్ నేను బ్రౌజ్ చేసుకోవాలి. ఏం కావాలి మనకి? గూగుల్ క్రోమ్ గానీ, మొజిల్లా ఫైర్‌ఫాక్స్ గానీ, ఒపేరా మినీ గానీ ఏదో ఒక బ్రౌజర్ కావాలి. నేను ఒక గేమ్ ఆడాలనుకుంటున్నా. ఆ గేమ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఒక వీడియోని ప్లే చేయాలి అని అనుకుంటున్నా. వీఎల్‌సీ ప్లేయర్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. నా సిస్టమ్‌కి వైరస్ వచ్చింది సపోజ్. యాంటీ వైరస్ ఇన్‌స్టాల్ చేసుకున్నాం. ఓకే. సో, ఇటువంటి సాఫ్ట్‌వేర్స్ ఏవైతే ఉన్నాయో, ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేసేసిన తర్వాత, రిమైనింగ్ సాఫ్ట్‌వేర్స్ ఏవైతే మనం ఇన్‌స్టాల్ చేస్తామో, సో, వాటన్నిటిని మనం ఏమంటామంటే, అప్లికేషన్ సాఫ్ట్‌వేర్స్ అంటాం. అవి ఎందుకు యూజ్ అవుతాయంటే, పర్టిక్యులర్ టాస్క్స్‌ని పెర్ఫార్మ్ చేయడానికి యూజ్ అయితాయి. ఎంఎస్ ఆఫీస్ ఎందుకు? డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకోవడానికి. బ్రౌజర్ ఎందుకు? వెబ్‌సైట్స్ ఓపెన్ చేయడానికి, గేమ్ ఆడుకోవడానికి. వీఎల్‌సీ ప్లేయర్ ఎందుకు? వీడియోస్‌ని ప్లే చేయడానికి.